మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిస్ రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినా తెలుసా అండి? మొన్న మన ఛానల్లో ఒక స్టోరీ వచ్చింది. మేబీ మీకు గుర్తుకుండకపోవచ్చు. చెలివేని అనుష తనైతే లవ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ ఫాదర్ ఇక్కడైతే చనిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీ కట్టించిండు. గుర్తుకొచ్చిందా అండి? సో ఇప్పుడు మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చినాము. చెలివేని అనుష అయితే లవ్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళ కన్న తండ్రి ఒక బాధతోటి తను చనిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీ అయితే కట్టడం జరిగింది. అది ఎంత బాధ, తన కోపం కాదు, గుండెల మీద తన్ని పోయిందని ఒక బాధతోనే కట్టించిండు. పుట్టినప్పటి నుండి కన్న తండ్రి తన చేతుల్లో పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలనుకుంటాడు. అలాంటి కన్న తండ్రిని గుండెల మీద తన్ని చెప్పపెట్టకుండా లవ్ మ్యారేజ్ చేసేసుకొని వెళ్ళిపోతే ఏ కన్న తండ్రికైనా బాధ ఉండదా అండి? ఆ బాధతోనే తను ఆ రోజైతే ఫ్లెక్సీ కట్టించిండు. ఆ ఫ్లెక్సీ కూడా ఇక్కడే కట్టించిండు. ఇక్కడే కూర్చొని తన బాధ అంతా చెప్పుకున్నాడు. ఆ రోజు మా అమ్మాయి ఇలా చేసిందని చెప్పేసి అయితే బాధ అయితే చాలా చెప్పుకున్నాడు. బయట చూసే వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంత కోపమా, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళే కలుస్తారు, దానికి చనిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీ పెట్టియాలా అని చెప్పేసి అనుకుంటారు చాలా మంది. బట్ ఎంత బాధ ఉంటే కన్న తండ్రి అలా పెడతాడు చెప్పండి? దెబ్బ తాకితేనే కదా నొప్పి తెలుస్తుంది. తాకిన వాళ్ళకి ఒక నొప్పి ఉంటుంది, చూసే వాళ్ళకి ఒక నొప్పి ఉంటుంది. చూసే వాళ్ళు అయ్యో ఆ చిన్న దానికి అంత నొప్పి ఉందా, అంత బాధపడాలా అని అనుకుంటారు. నొప్పి భరించే వాళ్ళకే నొప్పి విలువ తెలుస్తుంది. తన అమ్మాయి కాబట్టి అంత బాధ కొద్దీ ఆ రోజు పెట్టించిండు తప్ప తన మీద కోపంతోనైతే కాదు. ఎంత బాధ ఉండి నేను అమ్మాయిని మంచిగా చదివించాలనుకున్నాను, ఒక మంచి జాబ్ కోసము మంచి స్టడీ చేయించి ఒక జాబ్ రావాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, నేను దానికోసం నేను కష్టపడుతూ ఉంటే నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది అని ఒక బాధ కొద్దీ మాత్రమే తనైతే ఫ్లెక్సీ కట్టించిండు. ఆ రోజు చనిపోయిందని చెప్పేసి ఫ్లెక్సీ అయితే కట్టడం అయితే జరిగింది. సో మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. మరికొన్ని వీరులు అడుగుదాం అసలు ఏం జరిగిందని చెప్పేసి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు చిలివేరి మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఒక కన్న తండ్రి ఆవేదన, ఒక అమ్మాయి గుండెల మీద తన్ని వెళ్ళిపోతే ఎంత బాధ ఉంటుందో ఇప్పుడు తనని చూస్తే మనకు అర్థమైపోతుంది. తను మనతో పాటు ఉన్నారు. మనం అడుగుదాం వారిని అసలు ఏం జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, యాక్చువల్ ఏంటంటే ఆ రోజు నెగిటివ్ గా స్ప్రెడ్ అయింది. ఒక అమ్మాయి, ఇప్పుడు మీ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకే ఒక కన్న తండ్రి ఫ్లెక్సీ పెట్టియాలా చనిపోయింది అని చెప్పేసి అని బయట అది నెగిటివ్ గా చాలా మటుకైతే స్ప్రెడ్ అయిపోయింది. అది ఎంత బాధ ఉంటే మీరు ఆ ఫ్లెక్సీ పెట్టిరని చెప్పేసి అయితే చాలా మందికి తెలీదు. మీరు పుట్టి పెరిగినప్పటి నుండి మీతో కలిసి ఉండి ప్రయాణం చేసి ఒక కన్న తండ్రి ఒక ఆడపిల్లని ఎంత మంచిగా చూసుకోవాలో అన్ని విధాలా మీరు మంచిగా చూసుకున్నారు. అంత పెంచి పెద్ద చేసిన అమ్మాయి మన గుండెల మీద తన్నిపోతే ఎంత బాధ ఉంటది. ఆ బాధ మీరు చెప్పుకున్నందుకు, ఆ బాధ మీరు ఆ రోజు అంతగానం చెప్పుకున్నారు. అమ్మాయి ఇట్లా చేసిందని చెప్పేసి చెప్పుకున్నారు. ఎంత బాధ ఉంటే ఆ రకంగా మీరు చెప్పుకుంటారు. బయట చూసే జనాలకి ఎలా ఉందంటే అది పోయినందుకు అలా చేస్తాడా, అది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? నేను అపురూపంగా పెంచుకున్న నా కన్న కూతురు నా గుండెల మీద తన్నిపోయినాక నాకు ఏమి చేయాలి, అసలు నేనే చనిపోయే పరిస్థితి ఉండేది కావచ్చు. కానీ నాకు ఇట్లా అంటే నా తర్వాత నా కొడుకున్నాడు, ఫ్యామిలీ ఉన్నది, ఇట్లాంటి కూతురు ఏ తల్లిదండ్రులకు ఉండద్దు, ఇట్లాంటి తప్పుడు పని చెయ్యొద్దు, ఇంకా సమాజం అన్న ఆలోచన వేయాలి అని చెప్పి నేను చేసుకున్నా కదా తప్పించి నేను నా హృదయం నా మనసుకు బాధ అనిపించి చేసినా కానీ ఇంకోటి ఉద్దేశం ఏమి లేదమ్మా. నేను నా కన్న కూతురు ఏ రకంగా పెంచినా అంటే, నేను మా అమ్మాయి తను డెలివరీ అయినాక 5 రోజులకు పాలగడ్డలు అయినాయి. పాల తాగే పరిస్థితి లేదు పాప. నేను దగ్గర ఉండి పాల డబ్బాతోటి రోజుకు 3 సార్లు తాగిపించేవాడు. అట్లా పాపను 3 నెలల దాకా నేను దగ్గర ఉండి పెంచుకున్నా. అట్లా నాకు ఎంత గౌరవంగా పెంచుకోవాలో అంత గౌరవం పెంచుకొని నేను ప్రైవేట్ స్కూల్, నాకు ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా పర్వాలేదు, పిల్లలకు జాగ్రత్తగా చదువుకొని పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంచుకోవాలని ఆలోచన చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించుకున్నాం. ఒక యూకేజీ నుండి 10th క్లాస్ దాకా ఒకటే స్కూల్, విజ్ఞాన్ హై స్కూల్, ఈ సిరిసిల్ల కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఉంటుంది. అక్కడే చదువుకున్నది. అక్కడ కూడా సార్ని అడగండి ఆమె ఎంత సౌమ్యంగా ఉంటది, ఎంత సిన్సియర్గా ఉంటది, ఎంత జాగ్రత్తగా చదువుకుంటది. అట్లాంటి కూతురు ఈ రకంగా చేస్తానని నాకు ఎవరు ఊహించుకోరు, కళ్ళలో కూడా ఎవరు ఊహించుకోరు. ఆ తర్వాత నేను మా పాపను ఎక్కడేసినా 10th అయిపోయి అప్పుడు 10th కరోనా పీరియడ్, ఇంట్లోనే ఉన్నది, ఎటు బయటకు వెళ్ళలేదు. ఆ తర్వాత 10th తర్వాత ఫస్ట్ ఇయర్ చేయాలంటే ఇక్కడ కాలేజీలో అంటే దగ్గర బాగుండదు, మంచిగా లేదు, కొంచెం వేరే ప్రదేశానికి పోతే కొంచెం వేరే స్నేహితులు కలిస్తే మెచ్యూరిటీ వస్తుంది, ఒక సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ పెరుగుతుంది అనుకోని కాలేజీ కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ ఉమెన్స్, అది కూడా హాస్టల్లోనే వేసిన. అక్కడ కూడా నా
డే స్కాలర్ కాదు పోవడం రావడానికి. హాస్టల్లో వేసిన 2 years అక్కడే చదువుకున్నది ఆమె. చదువుకున్న తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచన చేసి నువ్వు ఎంత చదువుకుంటా అంటే నేను నాకు ఆర్థికంగా కష్టమైన నాన్న చదివిస్తా నీకు, నువ్వు చదువుకో, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో చదువే ముఖ్యం, ఆ చదువు కోసం నేను ఎంతైనా కష్టపడతా, నువ్వు చదువుకో అని చెప్పిన. ఎంసెట్ రాయించిన, మెయిన్స్ రాయించినా గానీ రాకపోయినా గానీ బాధపడైతుంది అని చెప్పేసి ఎంసెట్ రాయించిన 41,000 ర్యాంక్ వచ్చింది. అయినా కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ లో నా ఆర్థిక స్థితిని గవర్నమెంట్ కాలేజీల గురించి ఆలోచన చేస్తే ఆ గవర్నమెంట్ కాలేజీలో JNTU కాలేజ్ మంతిని వచ్చింది. మంతిని వస్తే సరే మరి పోతా డాడీ అంటే మరి అక్కడ బాగుంటుంది అట్మాస్ఫియర్ లేదా అని నేను తెలుసుకోవడానికి కోసము అక్కడికి పోయినా. నేను పోతే అక్కడ అట్మాస్ఫియర్ బాగాలేదు, హాస్టల్ కొంచెం బాగాలేదు, తర్వాత అక్కడ మైనింగ్స్ జరుగుతుంది, బ్లాస్టింగ్లు ఉంటాయి, తర్వాత ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్నది, ఇబ్బందికరంగా అవుతుంది, దూరం ఉంది, ఇబ్బందికరంగా అవుతుంది అమ్మాయిని చదివించుడు, అమ్మాయి కదా అని చెప్పేసి నా బాధ ఆలోచన చేసి మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టుకోవడం నాకు అర్థమైతలేదు, నాకు కూడా పెద్దగా చదువు లేదు, మరి మా భవిష్యత్తు కాపాడాలనుకోని ఎట్లా అని చెప్పేసి నేను హైదరాబాద్ లో ఒక సార్ వేణుగోపాల్ సార్ అని ఉంటే అతని దగ్గర ఫీజు కట్టి 15,000 రూపాయల ఫీజు కట్టి ఎంసెట్ కు అలాట్మెంట్ కోసం అని చెప్పి కాలేజీ అప్లై చేస్తారు, అవి అప్లై చేయించిన నేను. అప్లై చేయిస్తే అదృష్టవశాత్తు మంచిగా మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ వచ్చింది. సరే ఉమెన్స్ కాలేజ్ వచ్చింది, మంచిగా ఉన్నది. మేము కాలేజీకి పోయి చూసినాము, అక్కడ కాలేజీ కూడా స్ట్రిక్ట్ బాగున్నది, మంచిగా చదువు కూడా ఎడ్యుకేషన్ అన్ని రకాలుగా మంచిగా. సరే అమ్మాయి జీవితం 4 ఏళ్ళు కష్టపడితే తన జీవితం తను ఎట్లా అప్పటికి వరకు ఆలోచన చేయొచ్చు అని చెప్పుకుంటా కాలేజీకి పంపించుడు కూడా నేనే దగ్గర ఉండి తీసుకుపోయాను. ఆమె వచ్చినా పోయినా నేనే, వస్తానా నేనే కాలేజీకి పోయి తీసుకురావాలి, పోతా అంటే నేనే కాలేజీలో దించి రావాలి. నాకు ఎంత కష్టమైనా పర్లేదని చెప్పి కష్టం ఉన్న సమయంలో కూడా తొందరగా పోయి రావడానికి కోసం కారు పట్టుకొని కూడా పోయినా. ఒక్కొక్కసారి నేను అంత అపురూపంగా చదువుకున్న అమ్మాయి ఇంత జాగ్రత్తగా నాకు గుండెల మీద దండిపోయేటట్టు ఇట్లా చేస్తున్నప్పుడు నాకు ఎంత బాధ అనిపించాలి. నాకు నా ఆవేదనతో పెట్టుకున్న తప్పించి ఇంకా ఉద్దేశం నాకు ఏ ఉద్దేశం లేదు. ఉంటది కన్నా తండ్రికి ఇప్పుడు అంత పెంచి పుట్టినప్పటి నుండి పెంచి పెద్ద చేసిన తర్వాత మన ఇప్పుడు చేతికి వచ్చింది అమ్మాయి, ఇప్పుడు అసలు ఆమె ఇంకా స్టడీ కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా మైండ్ కూడా మెచ్యూర్డ్ కాలేదు అమ్మాయి. అలాంటి అమ్మాయి చెప్పపెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఏ కన్నా తల్లిదండ్రులకైనా బాధ ఉంటది. మీరు ఆ రోజు ఫ్లెక్సీ పెట్టించడం కూడా బాధ కొద్దే పెట్టిరు, ఆ అమ్మాయి మీద కోపం కొద్దో ఇట్లా కాదు, బాధ. మీరు ఆ బాధ కొద్దే ఫ్లెక్సీ పెట్టించారు, మాకు అర్థమైంది. కానీ ఆ బయట జనాలకి ఏంటంటే అది కరెక్ట్ కాదు అని అట్లా మిశ్రమ స్పందన రెండు ఉంటాయి అమ్మా. మంచి చెడు అనేది అంటారు కాబట్టి మంచి చెడు రెండు ఉంటాయి. ఒక సమస్య బయట దూరం నుంచి ఉన్న సమస్యను అయ్యో జరిగింది అని అంటారు, తన దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరికైనా. ఇప్పుడు దెబ్బ తాకితే ఒక నొప్పి ఉంటది, చూసే వాళ్ళకి ఒక నొప్పి ఉంటది, దూరం నుండి వాళ్ళకి తెలుసు అయ్యో ఇట్లా జరిగింది ఇట్లా జరగకూడదు అని అందరూ చెప్పగలుగుతారు. తనకు దెబ్బ తగిలినప్పుడు తెలుసు. నేను కూడా అదే భావంలో ఉన్నా కావచ్చు, నాకు దెబ్బ తగిలింది కానీ ఇటువంటి గర్భశోకం ఇంకోటి జరగద్దు అనే నా మనసులో నాకు అట్లాంటి జరుగుతుంది. తను ఎంత అంటే ఎంత సైలెన్స్ గా ఎవరితో మాట్లాడనట్టుగా ఉండే అమ్మాయి ఇట్లా చేయడం అనేది అసలు నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. మీతో మాట్లాడడం కూడా నాకు ఇష్టం లేకపోయినా కానీ నా దైవం చెప్పేసరికి మీతో మాట్లాడడం జరుగుతుంది తప్పించి నా ఆవేదన అయితే ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పటికి కూడా అమ్మాయి ఆ రోజు నాడు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసిన పోలీస్ స్టేషన్ పోయి తాళి కట్టినా అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో పోయేసరికి నా ఆవేదన తట్టుకోలేదు. ఎవరు చేశారు బ్లాక్ మెయిల్? అబ్బాయి అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసినట్టే కదమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, తన నెంబర్కి వెళ్ళి మా అమ్మాయికి వచ్చింది, ఇగో పిక్ ఉంటే చాలు తొందరగా మళ్ళా మీ వాళ్ళు వస్తే ప్రాబ్లం అవుతుంది, అరే వస్తావా రావా చెప్పు అంటే ఇది ఎట్లా చెప్పు. సరే ఇది మేము రమ్మంటున్నా ఇంట్లో మేము బయటకు వెళ్ళినామమ్మ. బయటకు వచ్చేసరికి మా అమ్మాయి కనబడతలేదు, ఎటు పోయిందంటే ఏదో కిరాణా షాప్ కు ఏదో పోయింది కావచ్చు అని మేము అనుకున్నాం. 5-10 నిమిషాలు అయిపోయినాక ఆలోచన చేసినాక సరే చూసినాము, మరి కనబడతలేదు ఏందని అనుకున్నాక డౌట్ వచ్చింది. ఆమె ఫోన్ చూస్తే ఇది కనబడింది. కనబడిన తర్వాత సరే ఇక ట్రాప్ లో ఉన్నది అని అనుకోని 100 times వానికి ఫోన్ చేసినాం. 26, 14, 40 100 times వానికి ఫోన్ చేసినట్టు చేస్తే వాడు లిఫ్ట్ చేయడా? ఒకడు బాధ్యతగా వాడు ఎడ్యుకేషన్ లెవెల్ ఉన్నప్పుడు, ఒక బాధ్యతగా వ్యక్తి ఉన్నప్పుడు మరి ఇట్లా మేము ప్రేమించుకున్నాం పోతున్నాం మేము చేసుకుంటున్నాం అని ఒక విషయం చెప్పడా? అప్పుడు మేము ఏం కన్వర్స్ అవుతున్నాం, అరే మరి ఇట్లా కాదు కదా, మరి సమాజంలో ఉన్నాము అందరికి తెలుసుకోవాలి, ఏదో జరిగింది ఏదో జరిగిపోతుంది, మరి ఆలోచన చేద్దాము. అప్పుడు మేము ఏమో సంధాయిస్తాం కదా. అంటే ఇప్పుడు స్టేషన్ పోయి మేము లగ్నం చేసుకున్నాం అంటే ఏం చేయాలి? ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పు?
ఆ ఆవేదన నాకు తట్టుకోలేకపోయినా, నేను ఆవేదన అసలే తట్టుకోలేకపోయాను. ఇప్పటికి కూడా మేము ఓపిక పట్టినాం, తన మనసు మార్చుకొని తన ఎడ్యుకేషన్ కోసం ఏమైనా వస్తుందా అని చెప్పి 15 రోజులు ఓపిక పట్టినాం. మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం అంటే ఒక అమ్మాయికి ఈ హిందూ సాంప్రదాయంగా ఎన్నిసార్లు తాళి కడతారు, ఎన్ని ముళ్ళేస్తారు? ఇది ఇది సభ్య సమాజంలో ఎవరు ఆస్వాదించాలి? అంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్యామిలీ సమక్షం. మరి ఇప్పుడు మా సైడ్ నుంచి ఫ్యామిలీ లేదా? అవును. సరే, అమ్మాయి ఇప్పుడు నీకు ఉంది కావచ్చు, మరి అమ్మాయి మనసు ఆలోచన చేసినావా? సరే, మీ తల్లిదండ్రులకు ఒక ద్వేషం ఉన్నది కావచ్చు, మీరు అంత నిజమైన ప్రేమ కావచ్చు మీది. ఆ నిజమైన ప్రేమ అయితే నా తరపున బంధువులు ఉన్నారు, మా ఆవిడ తరపున బంధువులు ఉన్నారు, వాళ్ళతో కన్విన్స్ చేసుకోరు మీ ప్రేమ నిజమైందా లేదా చేసుకోరు. వాళ్ళు 10 మందికి ఒప్పిస్తే 6 మీకు ఒప్పుకుంటే మీరు వాళ్ళ సమక్షంలో చేసుకోరు. ఆ తర్వాత మమ్మల్ని కన్విన్స్ చేస్తారు. ఇది లేకుండా మీరు అమ్మాయిని ట్రాప్ చేసినట్టు కాదా ఇది? అంటే ఇప్పుడు ఇది లగ్గం చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఇదా? ఇప్పటికి కూడా నా అమ్మాయి మాతో మాట్లాడిస్తలేరు. మాట్లాడిస్తే నేను మా కుటుంబము పెంపకంలో ఏమైనా తప్పు ఉంటే మా ముఖం మీద ఉంచుమని, మా ముఖం మీద మేము తనకు పెంపకంలో తప్పు చేస్తే జీవితంలో మేము ముఖం చూడాలని మా మీద ఉంచుమను. ఈ సమాజంలో ఇట్లాంటి తల్లిదండ్రులు ఉన్నదని మేము వెళ్ళిపోతున్నాం. నాకు అంత ఆవేదన ఉన్నది, కానీ నేను ఇప్పుడు వదిలిపెట్టా. ఈ ఫైట్ నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తాను. నా అమ్మాయి నా దగ్గరకు వచ్చి నా ముఖం మీద ఉంచేదాకా ఫైట్ చేస్తా, నేను తప్పు చేసినట్టు. ఏ కన్నా తండ్రి అమ్మాయి విషయంలో తప్పు చేయడు సార్. ఎవరంటారు మిమ్మల్ని తప్పు చేసిరని చెప్పండి? ఎవ్వరు తప్పు పట్టారు. ఎందుకంటే ఒక కన్న తండ్రి బాధ్యత తీసుకున్నారు. మా అమ్మాయిని చదివించాలి, ఒక జాబ్ వచ్చేంత వరకు కూడా తనని ఎంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు నేను మంచిగా చదివించాలి, తనకు ఒక దారి చూపెట్టాలి అనుకున్నారు. కానీ ఇట్లా ఇంట్లో వెళ్ళిపోమని చెప్పేసి చదివించారా? మిమ్మల్ని ఎవరు తప్పు పడతారు సార్? అసలు ఎవరు తప్పు పట్టారు మిమ్మల్ని? ఇది సమాజంలో అమ్మాయితో నాకు అనిపించాలి, వాళ్ళ కుటుంబ అమ్మాయితోటి నా కుటుంబానికి అనిపించాలి. ఎందుకంటే మీరు మీ పెంపకం వల్ల సరిగా లేకనే నేను వెళ్ళిపోయినా, కాబట్టి మేము మీ పెంపకం సరిగా లేదని మా ముఖం మీద ఉంచి వెళ్ళిపోమానండి. సంతోషంగా ఈ సమాజంలో మేము తప్పు చేసినామా అని చెప్పి మేము ఇక సమాజం కనబడకుండానే వెళ్ళిపోతాం. అలా అనుకుంటారా సార్? బట్ బాధ ఉంది, మీరు బాధ కొద్ది అర్థమవుతుంది. మరి మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? నేను వద్దని చెప్పినా కానీ నా భార్య, నా కూతురు నేను కన్నా 9 మాసాలు కన్నా అని చెప్పి నిన్న పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ లో ఎవరు కూడా కంప్లైంట్ ఇస్తే తీసుకోలే. మళ్ళీ వెళ్ళారు నిన్న పోలీస్ స్టేషన్ వెళ్ళాం, అయినా తీసుకోలే. వాళ్ళు మేజర్లు వాళ్ళు సంతోషంగా చేసుకొని అని మాట్లాడితే ఇక మేము మరి సమాజంలో మేము ఎందుకుండి మరి అదే అమ్మాయితో మా ముఖం మీద ఉంచిపోయి మీరు మీ పెంపకమే తప్పని ఉంచిపోయి మా మీద ఉంచిపిస్తే మేము సమాజంలో బతకకుండా ఉండం. మేము చేసిన తప్పు సమాజంలో మా పెంపకమే తప్పని ఇంత ఘోరంగా మమ్మల్ని టార్చర్ మేము జాగ్రత్తగా చదువుకున్నాం. ఇప్పుడు తనకి ఎంత బీటెక్ ఫస్ట్ ఇయర్ నీకు ఏం నీ వయసు ఇప్పుడు వాడు ప్రకారంగా చూసుకున్నా కొందరు ఏమంటారు, ఏది ఇంజనీరింగ్ చదువుకున్నాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కొందరు అన్నారు అంట. మరి ఇంకో కొందరు ఏమో అవారా అని చెప్పి అంటున్నారు. సరే, ఏది ఉన్నా కూడా అమ్మాయిని కూడా మేము పోలీస్ స్టేషన్ అడిగినాం, తనకు ఏం జాబ్ చేస్తాడు అని అంటే ఏదో కంపెనీలో చేస్తాడు, ఎంత వస్తుంది అంటే 15,000 రూపాయలు వస్తుంది అని అంటే. వాడు చదువుకుంటా పని చేస్తున్నాడు అంటాడు, పార్ట్ టైం చదువుకుంటా పని చేసే వ్యక్తికి నీకు ఆ 15,000 రూపాయలు ఏం సరిపోతుంది? ఇప్పుడు ఈ బీటెక్ అమ్మాయి 95,000 కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు 1,90,000 ఖచ్చితంగా ఉంటాయి సార్. ఇది ఇప్పుడు మరి ఎట్లా మెయింటైన్ చేస్తారా? ఆ ఆవేదనతో నాకున్నది. అరే, అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది, ఇబ్బంది జరుగుతున్నా, ఇది ఏంది ఇది? సరే, మేము మా పెంపకం తప్పు కావచ్చు, మా బంధువులు ఉన్నారు కదా, వాళ్ళని కన్వర్ట్ చేసుకోవచ్చు కదా. నిజమైన ప్రేమ అయితే సమాజంలో ప్రేమలకు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు? బాధ్యతాయుతంగా చదువుకోండి, బాధ్యతాయుతంగా ఆర్థిక నిల్వ సంపాదించుకోండి, సమాజంలో పెళ్లి చేసుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండరు, అభ్యంతరం ఏం లేదు. కానీ ఇది ప్రేమ పెళ్ళి. ఇది ఇప్పుడు ఈ ఏజ్ లో ప్రేమ కాదు సార్, జస్ట్ అట్రాక్షన్ అంటారు. ఓకే, రైట్. ఆ తర్వాత ఎవరు భరించాలి? మళ్ళీ మీరే. అది అంటే 2-3 రోజుల తర్వాత మా పెంపకమే తప్పని పోయినప్పుడు మరి మేము ఎట్లా భరిస్తాం? మీ దగ్గరికి ఇప్పుడు ఈ ఏజ్ లో ఖచ్చితంగా మాక్సిమం ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది అట్రాక్షన్ ఉంటుంది. ఒక జాబ్ చేసి తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాత అప్పుడు ఏమన్నా స్టార్ట్ అయితే దాన్ని ప్రేమ అంటారు. అంతేగాని ఈ ఏజ్ లో అది అట్రాక్షన్ మాత్రమే. అది ఎన్ని రోజులు ఉంటుంది అట్రాక్షన్? అంటే 3-4 మంత్స్ మాత్రమే. ఏదైనా ఇప్పుడు ఒక వస్తువు కొత్తలా బాగుంటది, దాన్ని మంచిగా జాగ్రత్త చూసుకుంటాం, బాధపడ్డ తర్వాత ఎవరైనా పక్క కొడేస్తారు, అంతే కదా. ఇప్పుడు అది కూడా తనకు తెలిసి వస్తుంది. ఏదో తెలిసి వచ్చినాక మేము తల్లిదండ్రులు ఎట్లయితే అమ్మాయి తెలిసి వచ్చినాక ఇప్పుడు మాకు గుండెలు పలిగిపోయినా అని చెప్పి మేము అంటున్నాము. ఇంత కూడా ఇప్పటికి 16 రోజులు అవుతుంది. మా ఆవేదన మీకు కనబడతలేదు, మేము ఏ రకంగా ఉన్నామని నీకు తెలుస్తలేదు? తెలుసుకోవా? నీకు కష్టం వచ్చినప్పుడు మేము తల్లిదండ్రులం అవుతాం. ఇప్పుడు మా పెంపకమే తప్పని పోయినప్పుడు ఆలోచించకుండా వెళ్ళిపోయి తొందరపడ్డది అమ్మాయి.
ఏ కన్న తల్లిదండ్రులైనా బిడ్డ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి కోరుకుంటారు తప్ప చెడిపోవాలని ఏ కన్న తల్లిదండ్రులు కోరుకోరు. తనకి అర్థం కాక తొందరపడి నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది సార్ తను అసలు. సరే ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులైనా వాళ్ళ తల్లిదండ్రులేనా? మరి వాళ్ళు కన్నారు కదా. మరి వాళ్ళు కన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో నువ్వు పెళ్లి చేస్తున్నాము, మరి ఈ అమ్మాయికి తల్లిదండ్రులు లేరా? వాళ్ళ బంధువులు లేరా? వాళ్ళని మీరు మాట్లాడుకోరా? వాళ్ళు యాక్సెప్ట్ చేసిరా సార్? మరి వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిలు దొరుకుతలేరు, ఈ దొంగలు ట్రాప్ చేయకపోతే ఏం చేస్తారమ్మా? వాళ్ళు ఈ ఊరేనా? ఇక్కడ ఈ ఊరే. వాళ్ళు అమ్మాయిలు దొరుకుతలేరు అన్నట్టు ఉన్నప్పుడు ఇట్లాంటి అమ్మాయిలు ట్రాప్ చేసి దొంగలు తయారవుతారు ఇట్లాంటి వాళ్ళు. ఇది ఈ దొంగలే అని చెప్పి నేను అంటున్నా కదా. వాళ్ళది లవ్ ఎట్లా ఎప్పటి నుంచి స్టార్ట్ సార్? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇట్లా సడన్ గా నాకు తెలిసిందమ్మా, నాకు తెలిసిన ఎప్పుడు అంటే అక్టోబర్ లో నాకు తెలిసింది. అక్టోబర్ లో లాస్ట్ డేస్ లో 28వ టైంలో నేను తెలిసినాక తనని అడిగితే ఇట్లా నేను డాడీ చాటింగ్ లోనే ఉన్నా, ఇన్స్టాగ్రామ్ చాటింగ్ లోనే ఉన్నా, అట్లా ఏం లేదు ఫ్రెండ్స్ గానే ఉన్నట్టుగా ఉన్నాము అని చెప్పి చెప్పింది. నీకు బంగారు భవిష్యత్తు ఎడ్యుకేషన్ ఇది కంప్లీట్ అయిపోయినాక నీ లైఫ్ నువ్వు నిర్ణయం చేసుకో. నీతో పాటు మన కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని సంప్రదించుకో, నువ్వేం చేయాలనుకుంటున్నావు అని. ఇప్పుడు ఇది కాదు నీది, అప్పుడు మైనర్ ఇంకా అట్లా మైనరే అప్పుడు ఇంకా ఇది కాదు అని చెప్పేసి నేను సముదాయించి నా ఇష్ట దైవమైన రాజరాజేశ్వర దేవాలయంలో అభిషేకం చేసి ప్రమాణం చేసిన. ఆ తర్వాత నా మీద కూడా ప్రమాణం చేయించుకున్నా నేను. ఇగో చూడండి, నా మీద కూడా నేను ప్రమాణం చేయించుకున్నా. ఆ తర్వాత అమ్మా ఇగో నేను మళ్ళీ కొంచెం జాగ్రత్త చేద్దాం అమ్మాయిని అని చెప్పేసి ఇగో తనతోటి రైటింగ్ లో రాయించుకున్నాను. చిలవేరి అనుష నేను ఈ రోజు నుండి దేవుడి ముందు నిలబడి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మరియు మా డాడీ నమ్మిన ఇష్టదైవమైన అరుణాచల శివుని సాక్షిగా ప్రమాణం చేస్తూ చెడు అలవాటు అనగా మా తల్లిదండ్రులకు ఇష్టం లేని ఇన్స్టాగ్రామ్ కు, వాట్సాప్ చాటింగ్ కు, వీడియో కాల్ చాటింగ్, మెసేజ్ చాటింగ్ మరియు ఫోన్ కాల్స్ మా తల్లిదండ్రులకు మరియు నా కాలేజీ ఫ్రెండ్స్ తో తప్ప వేరే ఇతరులకు చేయనని, ఇంతకు ముందు చేసిన వారితో కూడా చేయనని నా మనస్సాక్షి దేవుడి పైన చేయి వేసి ప్రమాణం చేస్తూ ఇక ముందు చేసినట్టయితే మీ దృష్టికి వచ్చినట్టయితే నన్ను మీరు చంపినా లేదా నేను చావడానికి నా ఇష్టపూర్వకంగా దేవుడి పైన ప్రమాణం చేస్తున్నాను. అనుష సిహెచ్. ఒరిజినల్ కాపీ జిరాక్స్ తీసిన. ఇక నేను తండ్రిగా ఏం తప్పు చేసినా? ఇప్పుడు నేను ఆ రోజు నాడు మైనరే ఆమె, మరి నేను వాడిని ఏం చేయాలంటే చేరేదా? ఒక ఎడ్యుకేషన్ లో ఉన్నాడు కాబట్టి ఒకరి జీవితాలు మనకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి నేను ఓపిక పట్టు, నా తప్పు కదా. ఇప్పుడు ఒక కన్న తండ్రిగా మీరు నిజంగానే ఇప్పుడు చాలా మంది ఫోన్ కు అడక్ట్ అయ్యి ఈ ఫోన్ ద్వారానే చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు. నిజం, మీరు ఇలా కరెక్ట్ తీసుకున్నారు నిర్ణయం. చాటింగ్ గానీ, ఫోన్ కాల్స్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ అవి నిజంగానే బ్యాడ్ హ్యాబిట్స్. రియల్ గా చెప్పండి బ్యాడ్ హ్యాబిట్స్. ఇప్పుడు ఫోన్ కు, చాటింగ్ కి, తర్వాత వీడియో కాల్స్ కి ఖచ్చితంగా మాక్సిమం 99% పిల్లలు చెడిపోయేది దీని వల్లనే, ఫోన్ వల్లనే. చాలా నేను గౌరవప్రదంగా తనను కంట్రోల్ పెట్టుకొని నేను నమ్మిన, నేను ఇవన్నీ చేసినాక నేను నమ్మిన తర్వాత కూడా నువ్వు ఈ రకంగా మోసం చేసినట్టు నాకు గుండెలు వలిపోవా? ఇక నువ్వు నాకు ఎట్లా కూతురు అయినావు ఇవ చెప్పు నాకు. నేను పెట్టుకోవడం తప్ప ఇక బాధ ఉంటుంది సార్. నిజంగా పెట్టుకోవడం న్యాయం ఉంది. మీరు కన్న తండ్రి మీద ఒట్టేసి ప్రమాణం చేసి దేవుడి పైన ప్రమాణం చేసి చెప్పపెట్టకుండా వెళ్ళిపోయినంటే ఏ కన్న తండ్రికైనా బాధ ఉండి బాధతో పెట్టుకుంటారు. ఖచ్చితంగా పెట్టడంలో న్యాయం కూడా ఉంది సార్. ఇప్పటికైనా మేము మా పెంపకంలో తప్పని మా మీద ముఖం మీద ఉంచిపోమని మేము సంతోషపడతాం. సమాజంలో మాసోటి తల్లిదండ్రులు ఉండద్దు అని మేము అనుకుంటాం. నాకు అంతా నేను ఖచ్చితంగా వివరణ ఇచ్చేదాకా ఫైట్ చేస్తూనే ఉంటా. నేను మాకు ఆమె నుంచి సమాధానం రావాలి, వస్తలేదు మాకు. తన నుంచి మాకు మీరు తల్లిదండ్రుల పెంపకం తప్పు, మీ పెంపకంలో నేను ఉండా అని చెప్పి అనేదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటా. నేను పోరాటం నాకు ఎవరు సహకరించకపోయినా పర్వాలేదు, కానీ నా ఆత్మకు అంతరాత్మకు తెలుసు నా ఆవేదన. మేము ఏం తప్పు చేసినాం తల్లిదండ్రులుగా? రేపు ఇప్పుడు వాస్తవిక కోణంలో ఆలోచిస్తే పెళ్లిళ్ళు అయినాక తల్లిదండ్రులు విడిచిపెట్టిపోతున్నారా అంటున్నారు. ఇప్పుడు మీ 18 సంవత్సరాలకు పోతారు, రేపు 8 సంవత్సరాలకి 6 సంవత్సరాలకు పోతారు అనే కాలం వచ్చేటట్టున్నది. ఇప్పుడు మరి పిల్లలను ఏ రకంగా పెంచాలి? సమాజంలో ఎట్లా చూడాలి? ఇట్లా దొంగలు ట్రాప్ చేసుకొని పోతుంటే నాకు ఇంకా కూడా అర్థం అవుతలేదమ్మా. మరి సరే మీరు వాళ్ళ తల్లిదండ్రులైనాక లగ్గం చేసుకున్నా అని చెప్పి మళ్ళీ అని 2 సార్లు చేసుకుంటుంటా అంటే
మరి అమ్మాయి సార్ తరపున తల్లిదండ్రులు అంటే మేము ఏదో ఉన్నాం కావచ్చు, మరి బంధువులు ఉన్నారు కదా, వాళ్ళని సంప్రదించాలి అనే జ్ఞానం లేకపోతే ఎట్లా అయ్యేది? ఇప్పుడు వీళ్ళంటే చిన్న అంటే పిల్లలు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళకు సమాజం ప్రోత్సహిస్తే ఇంకా వెచ్చలబెడతానం కాదా? నిజమే సార్, ఇప్పుడు వీళ్ళంటే చిన్న పిల్లలు, కొంచెం తెలియదు. వాళ్ళ కన్న తల్లిదండ్రులైనా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అయ్యో చిన్న పిల్లలు చేసుకున్నారు సార్, మరి మనం మంచిగా కలిసి మెలిసి మళ్ళీ వాళ్ళ పెళ్లి చేద్దాం, ఏదో జరిగిపోయిందని చెప్పేసి అంటే మీరు యాక్సెప్ట్ చేయరా? అవునా కాదా? వాళ్ళైనా కొంచెం ఆలోచించాల్సింది. ఎక్కడ యాక్సెప్ట్ చేస్తా? తనకి ఎడ్యుకేషన్ ఏడున్నది ఆ అబ్బాయికి, తనకు జాబ్ సెక్యూరిటీ ఏడున్నది, వాళ్ళకి ఆర్థికంగా నిల్వలు ఏడున్నాయి? ఏమీ లేనప్పుడు వాళ్ళ జీవితం అంతంతరం మాత్రం కూడా అమ్మాయి వచ్చినాక ఏం చదివిస్తుంది? వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీ వాళ్ళు ఏం చేస్తారు? ఏం పని చేస్తారో మాకు తెలియదు. వాళ్ళ అమ్మాయి వంటల పని చేస్తుంది, వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట. వాళ్ళకి ఆర్థికంగా ఇల్లు ఏది లేదు ఇక్కడ. వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? వాళ్ళకు ముగ్గురు, అబ్బాయికి ముగ్గురు అక్కలని తెలిసింది. ఇదే దొంగ ట్రాప్ చేసుడు, లవ్ చేసుకున్న వాళ్ళే వాళ్ళు ముగ్గురు, అదే పని చేసిన వాళ్ళే. ఇప్పుడు లాస్ట్ ఈ అబ్బాయిని ఇది అమ్మాయిలు తెలిసి తెలియని అమ్మాయిలను ట్రాప్ చేయించాలి, లగన్ చేసుకోవాలి కదా. అనుష ఎట్లా పరిచయం ఆ అబ్బాయికి? మరి ఇక మాకు తెలియదు అమ్మాయి, మేము అసలు. ఇప్పుడు మీరు ఇంత సెక్యూర్ చేసిరు అమ్మాయిని, కాలేజ్ లో కూడా గర్ల్స్ కాలేజ్ లో వేసిరు, ఉమెన్స్ కాలేజ్ లో అంతా వేసి అంత సెక్యూర్డ్ గా మీరు తీసుకున్నప్పుడు ఆ అబ్బాయి ఎలా పరిచయం? ఇది మాకు కావాల్సింది అమ్మాయి నుంచి రావాలి మాకు. నువ్వు అసలు నువ్వు ఏం చేసినావు, మేమేం తప్పు చేసినాం, మాకు అమ్మాయి నుంచి రావాలి మెసేజ్. అదే వస్తే అది మీ సమాజంలో ఎవరైనా విశ్లేషణ చేసుకోరి, మేము తండ్రిగా నేనేం తప్పు చేసినా చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీరు ఇంత జాగ్రత్త తీసుకున్నారు, కాలేజ్ లో మంచి కాలేజ్ లో వేసి హాస్టల్ వేసి వస్తుంది పోతుంది అంటే బస్ లో పరిచయమో లేకపోతే బస్ స్టాండ్ లో పరిచయమో ఉంటుంది, కానీ కాలేజ్ లో వేసిన తర్వాత తీసుకురావడం మీరే, తోలేసి రావడం మీరే, మరి ఎక్కడ పరిచయం అయినట్టు? అది అమ్మాయి చెప్పాలి నాకు, అమ్మాయి చెప్పాలి ఏం చేసినావు అనేది, తన అమ్మాయి చెప్పాలి నాకు. ఇంకా వేరే ఎక్కడ వస్తుంది నాకు? అదే నాకు గుండెలో ఉన్న బాధ. అరే నేను ఇంత చేసినా కూడా నాకు గుండెలు దానిపోయింది, ఏ రకంగా నేను ఎట్లా అర్థం చేసుకోవాలన్న ఆవేదన గదే. ఫ్రెండ్స్ అమ్మాయి అనుష వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా అడిగారా సార్? కాలేజీకి పోయిన హాస్టల్లో నెల ఫ్రెండ్స్ అయినా కూడా వాళ్ళు కూడా మంచి సిన్సియర్ స్టూడెంట్స్. వాళ్ళు పాపం తనకు ఆరోగ్యం మంచిగా లేకపోయినా కానీ దగ్గర ఉండి తినబెట్టైనా, టాబ్లెట్స్ ఇవ్వరైనా అన్ని రకాలుగా చూసుకునేవి. ఇప్పుడు ఇటువంటి దానికి ఏ ఫ్రెండ్స్ ప్రోత్సహిస్తారమ్మా? ఇది తప్పు కదా, అది అనుకోవడం కూడా తప్పు. ఫ్రెండ్స్ ప్రోత్సహిస్తారు ఇటువంటి దానికి అనుకోవడమే తప్పు. వాళ్ళ చదువు ఇంకా కంప్లీట్ అయిందా? అసలు కంప్లీట్ ఫస్ట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయ్యి ఒక నెల అవుతుంది అంతే. ఇంకా నీకు ఏమున్నది? ఇంకా నీ చదువు అనేది జీవితంలో ఎంతో ఉన్నది. బీటెక్ చేసినా కూడా ఉద్యోగాలు రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ఉంటేనే బతకగలుగుతాం, లేకపోతే బతకలేని పరిస్థితులు ఉన్నది. ఇప్పటికప్పుడు వాడు సంపాదిస్తేనే బతుకుతాను అంటే ఇప్పుడు ఈ సమాజంలో మరి ఇద్దరు భార్యాభర్తలు ఎందుకు సంపాదించుకోవాలి? కుటుంబ పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు గురించి అని చెప్పేసి ఇద్దరు కష్టపడుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ అమ్మాయికి చదివే లేకపోతే ఎట్లా చెప్పు? ఇప్పుడు నేను చదివించిన కాలేజీకి పోయి చదివిస్తా అంటే నా పేరు పెట్టుకొని ఎట్లా చదివిస్తాను అన్నాడా? మీరు చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు మేము చదివిస్తా అని అంటుండ్రు, మరి నా పేరు పెట్టుకొని నువ్వు ఎట్లా చదివిస్తావు? నా గుండెల మీద దాన్ని నన్నే చంపినట్టుగా పోయినప్పుడు మేము తల్లిదండ్రులు కాదనుకున్న దాన్ని నువ్వు ఎట్లా చదువుతావు నా పేరు పెట్టుకొని? అది ఎంతవరకు సమంజసం? మేము ఏం తప్పు చేసినాము నువ్వు నిరూపించు, మేము చేసిన తప్పును నువ్వు నిరూపించు, మా మీద ఉంచిపో, మేము అప్పుడు ఒప్పుకుంటాం. నువ్వేం చేసినా కూడా మా తప్పని మేము ఒప్పుకుంటాం. అప్పటిదాకా నేను మాత్రం వదిలిపెట్టేది లేదు, నేను ఫైట్ చేసిలే. ఎందుకంటే చాలా వరకు ఎంతో మంది పోనీ వదిలిపెట్టు, తనిచ్చేదాన్ని గురిసొస్తుంది అని అంటే మేము తప్పు చేసినామా? మేమేం తప్పు చేసినాం? పెంపకంలో తనకి ఏం తక్కువ చేసినాం? మేము వచ్చినాక మేము బాధపడాలా? మరి అదే మేము సరిదిద్దుకో అనే చెప్పినాం కదా, నీ తప్పు నువ్వు సరిదిద్దుకో, జాగ్రత్తగా ఉండా అని చెప్పినప్పుడు వినవా? ఇప్పుడు నీకు ఇటువంటి జీవితం వస్తున్నా, రేపు భవిష్యత్తులో నీకు నష్టం జరిగితే అది నష్టం మేము మాట్లాడాల్సిన ఎవరే చెప్పు? మీరే. మళ్ళా మీరే కానీ అది ముందు మాట్లాడుతుంటే మమ్మల్ని తప్ప అంటారా మీరు? వాళ్ళు మేజర్ అని లగ్గం చేసుకో ఇష్టము అని చెప్పి మాట్లాడితే ఎట్లా? ఏ పోలీసు వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పటి మట్టుకే మాట్లాడతారు, తర్వాత తనకి ఏమన్నా బాధ వచ్చినా మళ్ళీ మీ దగ్గరికి రావాల్సి. కానీ మేము ఎట్లా స్వీకరించాం? అసలే స్వీకరించను నేను స్వీకరించను అసలే. నేను ఒక తండ్రి అవసరం అంటే నేను ఆత్మహత్య చేసుకుంటా గానీ నేను మాత్రం స్వీకరించా తనకు. ఎందుకంటే నువ్వు చెప్పిపో, అది నాకు ఆలోచన ఉంటుండే. కానీ నువ్వు ఇంత మోసం, అసలు నేను ఇప్పటిదాకా నేను బతుకు నా ఆవేదన, నాకు సమాజంలో విలువ లేకుండా చేసి నన్ను ఇంత టార్చర్ పెడతా అంటే బతుకుండే వేస్ట్ అన్నట్టు సందర్భాలు వస్తున్నాయి. ఒక్కొక్కసారి నాకు ఇట్లా మాట్లాడాలంటే కూడా నాకు ఇష్టం అనిపిస్తలేదు. కానీ నా ఆవేదన, నా మనసు బాధ అనేది నాకు అర్థమవుతుంది, కనిపిస్తుంది. మీ కళ్ళల్లో ఎంత బాధ ఉంది, మీ గుండెల్లో ఎంత బాధ ఉంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు అనేది మాకు అర్థమైపోతుంది. ఇంత మోసం చేస్తారు, మీకు ఇంత మోసం చేస్తారు అనుకో. అయినా కూడా ఇంకా కూడా తన మనసులో నుంచి మరి మాట్లాడాలి వీళ్ళు, మీరు తప్పు చేసినాము, మీరు తప్పు చేయడం వల్ల నేను పోయినా అని చెప్పు, మీ పెంపకం తప్పు అని చెప్పు, ఒప్పుకుంటా. కానీ ఇంత జరిగినా కూడా వాళ్ళ అమ్మ నాన్న తరపున కూడా ఎందుకు రెస్పాండ్ అవుతలేదు సార్? అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతలేరు?
అది వాళ్ళకే తెలుసు, వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాను. ఎందుకంటే వాళ్ళు రెస్పాన్స్ ఎందుకు అవుతారు? అవారాగానికి ఓ అందమైన అమ్మాయి దొరికినప్పుడు ఎవరు ఎందుకు వదిలేసుకుంటారు? అవును, అది కూడా కరెక్టే. కానీ ఎందుకు వదిలేసుకుంటారు? జరిగిందేదో జరిగింది. మనం నా ఆవేదన నువ్వు లగ్గం చేసుకున్నావని కాదు, నీ భవిష్యత్తు నాశనం అయింది అని నా ఆవేదన. అవును, ఇప్పుడు నీకు ఒక మెచ్యూరిటీ 22 సంవత్సరాలు అయినాక నీకు నీ లైఫ్ ను నీ సెట్ చేసుకునే బాధ్యత నీది కాబట్టి ఒప్పుకుంటా. నా ఆవేదన అంతా అదే. అరే నీకు ఇంకేమి తెలియదు, నీకు ఇంకా మేము వంట కూడా చేసే పని కూడా చెప్పలేము, మేము ఇల్లు కూడా ఊడ్చే పని కూడా చెప్పలేము, మేము ఏ పని రాదు, నీకు ఏ పని రాదు తనకు. అటువంటి అమ్మాయికి ఇట్లా పోయి ఎట్లా బతుకుతుంది అనే ఆవేదన నాకు అంతే. అర్థమవుతుంది సార్. నువ్వు దానికి సరే అమ్మాయిని చదివించుకున్నాక ఆమెను ప్రయోగాలు చేసినాక అప్పుడు మమ్మల్ని ఒప్పించి లగ్గం చేసుకో. అవును, అదొక బాధ్యత. అది నీకు నువ్వు అంత ప్రేమికులు అంత బాధ్యత ఉన్నది అంటే అట్లా చేయనుంటివి. ఇప్పుడు నువ్వు అమ్మాయిని లగ్గం చేసుకున్నా కాపురం చేస్తావు, ఇంకేం చేస్తావు నువ్వు? 6 నెలలు గడిస్తే, సంవత్సరం గడిస్తే పాపం. ఆ తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు నువ్వు? అవును, ఆ ఆవేదన గది. ఇప్పుడు ఏ కన్న తల్లిదండ్రులైనా ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఉన్నదా లేదా, జాబ్ చేస్తాడా చెయ్యడా అని తెలుసుకొని పెళ్లి చేస్తారు. ఎందుకు చేస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు, మళ్ళీ ఏడుస్తూ బాధపడుతూ ఇంటికి రావద్దు అనే ఉద్దేశం కొద్ది కన్న తల్లిదండ్రులు చేస్తారు. ఆ బాధ మీరు ఆ రకంగా మా అమ్మాయిని మంచి సెటిల్ చేయాలని చెప్పేసి మీరు ఆలోచించారు. బయట చూసే వాళ్ళకి ఏంటంటే కోపడుతుండు, తిడుతుండు, కొట్టిండు కాబట్టి అమ్మాయి ఇంట్లో వెళ్ళిపోయిందని చెప్పేసి అనుకుంటారు. బయట చూసే వాళ్ళకి నిజంగా తెలియదు. కోపడుతుండు, తిట్టిండు అంటే అమ్మాయితో నాకు అనిపించింది, అమ్మాయితో అనిపించింది. ఇప్పుడు బుద్ధి మాటలు ఏ తండ్రులు చెప్పారా? చెప్తారు ఎవరైనా. ఇప్పుడు అమ్మాయి చెప్పింది కోపడు తిట్టిండు అని అంటే ఇప్పుడు మరి ఇట్లనే పోతారు అమ్మాయిని. ప్రతి అమ్మాయి ఇట్లా పోయేటోళ్ళు ఎవరు లేరు, ఇట్లా పోయేటోళ్ళు లేరు. నాకు ఇదే, అరే ఇంత అమాయకురాలుగా ఉన్నట్టుండి ఒక దొంగ ట్రాప్ లా నువ్వు ఇప్పటికి కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నా ఆ సందర్భాన్ని. నాకు అసలు ఊహలకే వస్తలేదు. కానీ ఇట్లాంటిది భగవానికి రాదు, ఇట్లాంటిది ఏ తల్లిదండ్రులకు రావద్దు అని నేను కోరుకుంటున్నా. దయచేసి నిజంగా చెప్తున్నా, ఇంక ముందు ఇటువంటి జరగద్దు అని నేను కోరుకుంటున్నా. ఆ అమ్మాయి మాత్రము మా దగ్గరకు వచ్చేసి మీ పెంపకం తప్పు కాబట్టి నేను వెళ్ళిపోయినా మా ముఖం మీద ఉంచమనండి. ఈ సమాజంలో మేము తల్లిదండ్రులు కాము, సరి అయిన తల్లిదండ్రులు కాము అనుకొని మేము ఎక్కడికో వెళ్ళిపోతాం. నేను అప్పటిదాకా ఆమె మమ్మల్ని అనేదాకా మాత్రం నేను ఈ ఫైట్ ను వదిలేదు, ఖచ్చితంగా ఫైట్ చేస్తూనే ఉంటా. కాంటాక్ట్ అయ్యారా సార్? పెళ్ళైన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయ్యారా? మేము స్టేషన్ పోయి కాలు మొక్కినామ్మా. నేను కాలు మొక్కినా కూడా నేను రాను అని అన్నది మీతో డైరెక్ట్. మా ఇంటి అందరం కాలు మొక్కినాం, అయినా రానా అన్నది. గంతగనము కఠినమైన మనసు అంటే రేపు మీరే అన్నారు. ఇప్పుడు 4 రోజులైనాక వాళ్ళ మనసు మారుతా వచ్చినప్పుడు మరి మాకు అనిపించదా? మేము కాలు మొక్కినప్పుడు మేము తల్లిదండ్రులు కాలేదా? ఇప్పుడు మేము తల్లిదండ్రులు మాకు అనిపించదా? అనిపిస్తుంది. మరి ఎట్లా, మరి సమాజంలో ఎట్లా ముందడి పోకూడదు? ఇప్పుడు అంత మంది ముందట మీరు కన్న తల్లిదండ్రులు గారు నేను రానన్నప్పుడు మీకు అప్పుడు మీరు ఎంత బాధ అనుభవించుంటారు? నిజమే, ఒక 10 మందిలా మీరు నన్ను బాధ పెట్టిరు, నన్ను కొట్టిరు, తిట్టిరు, ఇప్పుడు మీరు నా కన్న తల్లిదండ్రులు గారన్నప్పుడు ఆ 10 మందిలో మన అవమానించినట్టే కదా. ఎంత కాలు మొక్కి అయినా కూడా నా కూతురాన్ని కాలు మొక్కినా, నా కూతురాన్ని కాలు మొక్కినా, నా తప్పు అంటే క్షమించు, నీ చదువు అయిపోయినాక నీ సొంత నిర్ణయం, నీ ఏ నిర్ణయం చేసుకుని నాకు అభ్యంతరం లేదని చెప్పి కాలు మొక్కినా సిఐ గారు ముందట. వాళ్ళు ఏమన్నారు సిఐ గారు? ఇప్పుడు ఆయన కూడా బాధపడ్డాడు, ఆయన ఒక తండ్రి లాగా ఫీల్ అయి బాధపడ్డాడు. ఏం చేస్తాం ఇక, తను నిర్ణయం కట్టుకున్నాక ఏం చేయగలుగుతాం? వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు, ఎందుకంటే 15 సంవత్సరాలు నిండినాయి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఇట్లాంటి తల్లిదండ్రుల కోసం ఏ ఆడపిల్ల చేయొద్దు, దయచేసి ఏ ఆడపిల్ల చేయకండి. దయచేసి ఏ సమస్యలు ఉన్నా మీరు తల్లిదండ్రులకు చెప్పకపోయినా కానీ మీ స్నేహితులకు చెప్పుకోండి, మీ బంధువులకు చెప్పుకోండి. ఆ తర్వాత విశ్లేషణ చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు చేసుకొని మీ జీవితాలు మీరు ఖరాబ్ చేసుకోకండి దయచేసి. నేను అందరూ ఉంటారు ఇట్లా అంటాను అనుకోను. ఈ సమాజంలో 100కు 1-2% ఉంటారు. ఆ 1-2% కూడా ఇట్లా తల్లిదండ్రులకు అన్యాయం చేయకండి దయచేసి. ఆలోచించండి.